తనే ఆధారం అనుకున్న తన వారి అవసరాల నిమిత్తం బయట ప్రపంచంలో ధీరుడిగా పోరాడుతూ తన ఇంటి ఆర్థికాభివృద్ధికి పాటుపడే సమర్థవంతమైన యజమానే ఆ ఇంటి అసలైన వాస్తు. ఇంటి పరిస్థితిని బట్టి అన్నింటినీ చక్కబెట్టుకుంటూ అందరినీ చూసుకుంటూ మంచి అవగాహన కలిగిన అన్నపూర్ణమ్మ లాంటి ఆ ఇంటి ఇల్లాలే ఆ ఇంటి అసలైన వాస్తు. సరస్వతి అమ్మ కృప వలన సకల విద్యలతో పాటు సంస్కారం మెండుగా ఉన్న ఆణిముత్యాల్లాంటి ఆ ఇంటి పిల్లలే ఆ ఇంటి అసలైన వాస్తు. పెద్దలంటే గౌరవం ఉన్న పిల్లలు, పిల్లలంటే ప్రేమ ఉన్న పెద్దలు, బాధ్యత గల కుటుంబీకులే ఆ ఇంటి అసలైన వాస్తు. పండుగ సంబరాలతో కళకళలాడే నిండుతనమే అసలైన వాస్తు. బంధువుల రాకపోకల సందళ్లే ఆ ఇంటి అసలైన వాస్తు. ప్రతినిత్యం దీపారాధన, భగవతారాధన సాంప్రదాయాలు, ఇచ్చిపుచ్చుకునే ఇరుగు పొరుగు సహాయ సహకారాలే అసలైన వాస్తు. ఉన్నతికై పరిగెడుతున్నా ఉన్నదానితో తృప్తి, ఉన్నంతలో కొంత సాయం అనే విలువలే ఆ ఇంటి అసలైన వాస్తు. మొత్తం మీద ఈ సంసారం అంటే సాదాసీదా కాదు, ఆషామాషీ అంతకంటే కాదు. ఈ సంసారమనే సాగరాన్ని సక్రమంగా సునాయాసంగా నడపగలిగే సంస్కారవంతమైన సభ్యులు, సమర్థవంతమైన ఆలుమగలే ఆ ఇంటి అసలైన వాస్తు. ఇదే అసలైన వాస్తు కలిగిన ఇల్లు.